హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు న్యూస్ లేటెస్ట్ అప్డేట్స్. ఇప్పుడే మనకి ఒక మెయిన్ ఇంపార్టెంట్ లేటెస్ట్ న్యూస్ అయితే రిలీజ్ అయింది ఫ్రెండ్స్. అది ముఖ్యంగా పెన్షన్ తీసుకునే వారికి సంబంధించిన అప్డేట్ అనమాట. దీనికి సంబంధించిన అప్డేట్పై మీకు ఒక క్లారిటీ రావాలంటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూస్తేనే మీకు ఒక క్లారిటీ అనేది వస్తుంది. కాబట్టి స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అలాగే ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నా లేదా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే ఒక లైక్ ఇచ్చి ఛానల్ని సపోర్ట్ చేయండి. వివరాల్లోకి వెళ్దాం. ముఖ్యంగా పెన్షన్ తీసుకునే వారికి అయితే గుడ్ న్యూస్ అయితే చెప్పింది రాష్ట్ర ప్రభుత్వం. దీనికి సంబంధించి పోస్టల్ డిపార్ట్మెంట్ తన సేవలను అయితే డోర్ స్టెప్ డెలివరీ చేయడానికి సిద్ధమైంది. అంటే పెన్షన్లు తీసుకునే ముసలివారు డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్ ఏదైతే డిఎల్సీను పొందే విషయంలో ఇబ్బంది పడే పరిస్థితి లేకుండా వాటిని ఇంటి దగ్గరికే వచ్చి ఇచ్చేలా చేస్తామని ఇండియా పోస్ట్ తెలిపింది. దేశవ్యాప్తంగా ప్రధాన నగరాలు అలాగే జిల్లా హెడ్ క్వార్టర్లలో పోస్టల్ డిపార్ట్మెంట్ డిఎల్సీ క్యాంపెయినింగ్ ప్రారంభిస్తోంది. ఇది నవంబర్ 1 నుంచి 30 వరకు అయితే చేయబోతున్నట్లుగా సమాచారం. ఈ క్యాంపెయిన్లో భాగంగా జిల్లా కేంద్రాల్లో పెన్షనర్లు డిఎల్సీల కోసం అప్లోడ్ చేయాల్సిన పత్రాలను స్మార్ట్ మొబైల్ ద్వారా చేయవచ్చు. అలా చేయలేని వారి ఇంటికే పోస్టల్ ఉద్యోగులు వచ్చి డిఎల్సీ ప్రక్రియ జరిగేలా అయితే చూడబోతున్నారు. అయితే ఇక పెన్షనర్లు ఎలాంటి ఇబ్బంది లేకుండా డిఎల్సీ పొందే వీలుంటుందని అయితే మనకి వివరిస్తున్నారు. ఈ డిఎల్సీ ఏంటి అనే డౌట్ అయితే రావచ్చు. ఇదో డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్, ఇదో బయోమెట్రిక్ ఆధారిత లైఫ్ సర్టిఫికెట్. ఇది పెన్షనర్ల కోసం ఉద్దేశించినది. పోస్టల్ డిపార్ట్మెంట్లోని ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్ ఏదైతే ఐపీబీబీ దీనికి సంబంధించి పెన్షనర్లను అయితే కల్పిస్తుంది ఈ సౌకర్యాన్ని. అలాగే ఇక సాధారణంగా డిఎల్సీ పొందాలంటే పెన్షనర్ ఆధార్ కార్డ్, మొబైల్ ఫోన్, పీపీఓ నెంబర్ అలాగే పెన్షనర్ బ్యాంక్ అకౌంట్ పాస్బుక్ని అయితే పోస్ట్ ఆఫీస్కి తేవలసి ఉంటుంది. అక్కడ ఆ పత్రాలను పరిశీలించి డిఎల్సీ అనేది ఇస్తారు. ఆధార్ నెంబర్ బయోమెట్రిక్ ఆధారంగా డిఎల్సీ అనేది జనరేట్ అవుతుంది. దీనిని పెన్షనర్కి అయితే ఇస్తారు. డిఎల్సీ ఉన్న పెన్షనర్లు వారి లైఫ్ సర్టిఫికెట్లను సంవత్సరంలో ఎప్పుడైనా రెన్యువల్ అయితే చేయించుకోవచ్చు. ఇందుకోసం వారు బ్యాంకుకి అయితే వెళ్లాల్సిన పని లేదు. అయితే ఈ డిఎల్సీ క్యాంపెయిన్లో డిఎల్సీ లేని వారికి అది వచ్చేలా అయితే చేస్తారు. అంతేకాకుండా ఇందుకోసం పెన్షనర్లు పోస్ట్ ఆఫీస్కి వెళ్లాల్సిన పని లేకుండా పోస్ట్ ఆఫీస్ ఉద్యోగులే ఇక పని పూర్తయ్యేలా అయితే చేయబోతున్నట్లుగా మనకి మెయిన్ ఇంపార్టెంట్గా ఈ లేటెస్ట్ అప్డేట్ అయితే రిలీజ్ అయింది ఫ్రెండ్స్. చూశారు కదా, ఏదైతే పోస్టల్ ఆఫీస్కి సంబంధించి ఈ పోస్టల్ ఉద్యోగులు అయితే ఈ విధంగా ఎవరైతే పెన్షనర్లకి సంబంధించి డిఎల్సీ ఉన్న పెన్షనర్లు వారి లైఫ్ సర్టిఫికెట్లను సంవత్సరంలో ఎప్పుడైనా రెన్యువల్ చేయించుకోవచ్చు. అలాగే ఇందుకోసం వారు బ్యాంకుకి వెళ్లాల్సిన పని లేదు. అంతేకాకుండా ఈ డిఎల్సీ క్యాంపెయిన్లో భాగంగా డిఎల్సీ లేని వారికి అయితే అది వచ్చేలా అయితే చేయబోతున్నారు. ఇందుకోసం పెన్షనర్లు అయితే పోస్ట్ ఆఫీస్కి కూడా వెళ్లాల్సిన పని లేకుండా పోస్ట్ ఆఫీస్ ఉద్యోగులే ఇక ఈ పని పూర్తయ్యేలా చేయబోతున్నట్లుగా మనకి మెయిన్ ఇంపార్టెంట్ అప్డేట్ అయితే వచ్చింది. ఇలాంటి మెయిన్ ఇంపార్టెంట్ అప్డేట్ ఎప్పటికప్పుడు మీ మొబైల్లో నోటిఫికేషన్గా పొందేందుకు గాను వెంటనే న్యూస్ లేటెస్ట్ అప్డేట్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అంతేకాకుండా వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే ఒక లైక్ ఇచ్చి ఛానల్ని సపోర్ట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.